సో గుడ్ ఈవినింగ్ టీటీఎస్ అందరికీ. ఊటీలో నేను చాలా డేస్ నుండి ఊటీ వెళ్దాం అనుకున్నా. సో ఫైనల్గా అయితే ఈరోజు ఊటీ అయితే వచ్చాం. సో ఫస్ట్ వీడియో వచ్చేసి ఊటీ రాగానే నేనైతే రెస్ట్ తీసుకోవడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మన నైట్ ఫైర్ క్యాంప్ అయితే జరుగుతుంది. సో నైట్ అయితే మీకు మొత్తం ఫైర్ క్యాంప్ మొత్తం షూట్ చేసి అసలు నైట్ స్టే ఎలా ఉంటుంది ఊటీలో అనేది మీకు క్లారిటీగా ఈ వీడియోలో అయితే చూపిస్తా. మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ రిఫర్ చేయండి. మంచి మంచి కంటెంట్ ఇస్తూనే ఉంటా. అండ్ మనం అయితే వ్లాగ్లో అయితే కంటిన్యూ అయితే మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా రెడీ అయిపోయాను. ఇక్కడ అందరూ నన్ను పెళ్లి కొడుకు అనుకుంటున్నారు సార్. బై మిస్టేక్ హార్ట్ కూడా ఇవ్వబోయారు సార్. సిగ్గుతో చచ్చిపోయారు. సో మొత్తం ఆల్రెడీ మనం అయితే లేట్ చేయకుండా వ్లాగ్లో అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చేసి మనం దినేష్ అన్న వాళ్ళ రూమ్ దగ్గరికి అయితే విల్లా దగ్గరికి స్టార్ట్ అయ్యాం. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఫైర్ క్యాంప్ అయితే స్టార్ట్ అవుతుంది. ట్రాఫిక్ అయితే చాలా అంటే చాలా హెవీగా ఉంది, కంట్రోలే లేదు. ఇష్టానికి వెళ్ళిపోతున్నారు. అన్నీ కొండ హిల్స్ ఏరియా కాబట్టి సో ఘాట్ రోడ్లు చిన్నగా ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్ళు, ఎన్నో మధురమైన క్షణాలు, వీటన్నిటిని దాటి ఈరోజు ఈ క్షణం ఈ నిమిషం ఎక్కడ పుట్టామో తెలియదు, ఎక్కడ పెరిగామో తెలియదు, కానీ ఈ క్షణం చాలా విలువైనది, మధురమైనది. ఇలాంటి ప్రశాంతమైన ప్రదేశం కోసం ఎన్నో వందల మైళ్ళు ట్రావెల్ చేసి ఇంత దూరం వచ్చి ఈ ఫైర్ క్యాంప్లో మీకోసం ఒకరి కంటిలో తెలియని ఉత్సాహం, మరొకరి కంటిలో ఎందుకో తెలియని సంతోషం, ఒకరి కంటిలో క్వశ్చన్ మార్క్, ఇంకొకరి కంటిలో ఆవేదన, ఇలా అన్నీ చెప్పుకుంటూ వెళ్తే ఈరోజు ఈ నిమిషం మా అందరికీ చాలా అంటే చాలా విలువైనది. సో ఫైర్ క్యాంప్ అయితే మొత్తం రెడీ అయింది. సో ఆల్రెడీ ఫైర్ చేశారు. మనం వెళ్ళి జాయిన్ అవ్వడమే లేటు. సో లేట్ లేకుండా మనం అయితే వెళ్ళి ఫైర్ క్యాంప్లో జాయిన్ అవుదాం. అండ్ ఈరోజు మొత్తం బాగా ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే బాగా అసలు కూల్గా ఉంది. ఆల్రెడీ నేను లదాఖ్లో చూశాను, బట్ అక్కడ ఇంకా మైనస్లో ఉంటుంది. ఇక్కడంటే కొంచెం పర్లేదు. సో ఫైర్ క్యాంప్ అయితే అక్కడ చూడండి. సో రెడీ అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే మనం ఫైర్ క్యాంప్కి అయితే వెళ్ళిపోయి వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే మాట్లాడదాం. అరే ఈశ్వర్, ఊటీ రైడ్ ఎలా ఉందిరా? చాలా బాగుంది బ్రో, చాలా బాగుంది. వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. అన్బిలీవబుల్. ఓకే, చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. ఎందుకు ఎంజాయ్ చేస్తున్నాడు అంటే ఇంత బాగా యాక్చువల్గా మార్నింగ్ మేము చేసింది అలా ఉంది. రూమ్ దొరకడం కూడా చాలా కష్టమైపోయింది. ఫైనల్ చాలా కష్టపడ్డాం. అండ్ నైట్ అయితే నేను బైక్ అయితే డ్రైవ్ చేయలేకపోయి ఒక సర్టన్ స్టేజ్లో. సో తర్వాత వచ్చేసి ఈశ్వర్ అయితే హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈశ్వరే ఊటీ దాకా తీసుకొచ్చాడు. హైట్ వెయిట్ బిహేవియర్ చూసి మూర్ఖుడేమో అనుకున్నాను. దైవభక్తి ఉందంటే మంచోడే. వా నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలి, వా 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 వా. అవునమ్మా, నేను ఎంత ఎంకరేజ్ చేసినా వాళ్ళు కూడా బాగా ఆడాలి కదా. అఫ్ కోర్స్ మై బాయ్స్ డిడ్ వండర్ఫుల్ జాబ్, వండర్ఫుల్ జాబ్. ఇవి బయట పంచి పెట్టొస్తా. కొడితే కొట్టాలిరా. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబు? ఏంటి మమ్మీ, ఎవడీడు?
సో మొత్తానికి అయితే ఫైర్ క్యాంప్ అయితే ఒక స్టేజ్కి అయితే వచ్చేసింది. అండ్ అందరైతే పడుకోవడానికి రెడీ అవుతున్నారు, నిద్రపోవడానికి. ఎందుకంటే రేపు మార్నింగ్ నిద్ర లేచాక అండ్ వీ హ్యావ్ ప్లాన్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ ఆల్ ఓవర్ ఊటీ. వచ్చేసి రేపు కాఫీ ప్లాంట్ అండ్ మన బొటానికల్ గార్డెన్స్, రోజ్ గార్డెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, టింబర్ ఫారెస్ట్. సో ఇవన్నీ అయితే ఎక్స్ప్లోర్ అవుతాం అనమాట. అది అయిపోయిన తర్వాత వీ హ్యావ్ సెకండ్ ప్లాన్. అది మన కూనూరు టు ఊటీ ట్రైన్ అయితే ఉంది కదా, సో ఆ ట్రైన్లో అయితే జర్నీ చేయాలని చెప్పేసి. సో వన్స్ ఇదంతా షూట్ చేసుకున్న తర్వాత మనం అయితే వ్లాగ్ మొత్తం ఒక 5 to 6 వ్లాగ్స్ అయితే క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి అయితే మనం మూవ్ ఆన్ అవుతాం. సో చూద్దాం ఇంకా ఎంత దూరం ట్రావెల్ చేస్తామో ఈ ఊటీలో, ఇంకెన్ని డేస్ ఉందో. అండ్ ఇంకొకటి వచ్చేసి ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పాలనుకున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఎప్పుడు నవ్వుతూ పక్కన నేర్పిస్తుండే మీరు ఇలా బాధపడటం నేను చూడలేను సార్. నాకు 92% వచ్చేసి అన్సబ్స్క్రైబ్డ్ పీపుల్ చూస్తున్నారు. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. ఓన్లీ 8% వచ్చేసి సబ్స్క్రైబర్డ్ పీపులే చూస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి ఒకటే రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్కి సపోర్ట్ చేయండి. సో ఇది ఫైర్ క్యాంప్ వ్లాగ్ అయితే అందరైతే బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా. సో ఇంకొక వీడియోతో మళ్ళీ మీ దగ్గరికి అయితే వచ్చేస్తా. అండ్ రేపు మార్నింగ్ వచ్చేసి మనం అయితే ఊటీ ఎక్స్ప్లోర్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో తప్పకుండా అయితే ఆ వ్లాగ్ అయితే మిస్ అవ్వద్దు. అండ్ ఈ వ్లాగ్ కూడా చాలా బాగుంది అనుకుంటున్నా. అందరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ రిఫర్ చేయండి. మంచి కంటెంట్. రేపు మార్నింగ్ వచ్చేసి ఊటీ కాఫీ ప్లాంటేషన్ అండ్ బొటానికల్ గార్డెన్ ఇవన్నీ ఉన్నాయి. సో అవి కూడా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. సో ఎలాంటి లేట్ లేకుండా అయితే ఇంకా అందరికీ గుడ్ నైట్, సీ యూ ఆల్. మార్నింగ్ అయితే మీట్ అవుదాం. అంటిల్ దెన్ బాయ్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు